వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. తెలంగాణలో ఇంకొక పండుగ షురూ అయిపోయింది. 11 రోజుల పాటు జరిగే పండుగ. సో ఇదేదో అప్పటి నుంచి వచ్చే పండుగ కాదు, తెలంగాణలో కోసం ఒక ప్రత్యేక పండుగ. అదేందనుకుంటున్నారు కదా, దీక్షా దివస్. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ఉద్యమ స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అప్పట్లో అమరులైన వారి గురించి ఇంకొకసారి మనం గుర్తుకు చేసుకునే పండుగ ఇది. తెలంగాణలో ఇయ్యాల నుంచి షురువై 11 రోజుల పాటు జరగబోతుంది. సో ఒక్కసారి ఉద్యమకారులతో మనం మాట్లాడదాం. అలనాటి ఉద్యమం గురించి ఒకరితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కదా, వాళ్ళకుండే అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒక్కసారి అంతా మాట్లాడదాం. సో ఉద్యమానికి సంబంధించి ఎన్నో గాయాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మర్చిపోలేని ఘటనలు, ఎన్నో సంతోషకరం, ఇంకా సంతోషం తెప్పించే పరిస్థితులు, ఇట్లా ఎన్నో ప్రతి ఒక్కరికి అటాచ్ ఉంటుంది ఉద్యమం. సో అట్లా మీకు ఉద్యమంతో ఉండే అనుబంధం ఎట్లా ఉంది? అంటే నేను 2009లో నేను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. కేసీఆర్ గారి దీక్షకు వెళ్ళడానికి ముందు టీఆర్ఎస్వి తరపున దాదాపుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ పార్టీల అనుబంధ సంఘాల పార్టీలు అందరినీ కలిపి ఒక జేఏసీ ఏర్పాటు చేసినాం. అసలు జేఏసీ అనేది ఫస్ట్ యూనివర్సిటీలో మేము ఎస్టాబ్లిష్ చేసినాం. యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేసి కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా మేము దాదాపుగా ఒక 1 వీక్ ముందే మేము కేసీఆర్ గారికి మద్దతుగా నవంబర్ 22వ తారీఖు మేము మద్దతుగా సంఘీభావ ర్యాలీ తీసినాం. అంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసీఆర్ గారి దీక్ష కోసం అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై తెలంగాణ కోసం ఒకటైనటువంటి సందర్భం ఏదైనా ఉంది అని అంటే అది కేసీఆర్ దీక్షా దివాస్కు ముందు నవంబర్ 22వ తారీఖు రోజు మాత్రం అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ తీయడం. కేసీఆర్ గారి దీక్షకు వెళ్ళడానికి ముందు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 56 కమిటీలను మేము కొంచెం ఇంపార్టెంట్ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనివర్సిటీలకు అదేవిధంగా జిల్లా వారికి ఎక్కడికెక్కడ వారికి అప్పగించే వరకు విద్యార్థులను అందరినీ ఏకం చేయడం, విద్యార్థి నాయకులను ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, వీళ్ళందరినీ ఏకం చేయడానికి కేసీఆర్ గారు మాకు నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లోనే కేసీఆర్ గారు దీక్షకు వెళ్ళడానికి ముందు నేను అన్ని జిల్లాలు పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మీటింగ్ పెట్టడం, సమీక్షలు చేయడం, దాదాపుగా అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలు తిరిగి కూడా మేము విద్యార్థులందరూ కూడా ఏకం చేసి కేసీఆర్ గారి దీక్ష నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి దీక్షలో కూర్చున్నట్టుకి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సబ్బండ వర్గాలు కూడా దీక్షకు మద్దతుగా కేసీఆర్ గారికి మద్దతుగా ఉండాలన్నది కేసీఆర్ గారి యొక్క నిర్దేశం ప్రకారం మేమంతా కూడా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నా, ఇవాళ తెలంగాణ విద్యార్థులను కావచ్చు, కవులను కావచ్చు, కళాకారులను కావచ్చు ఏకం చేయడం చాలా తేలికైన పని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఎక్కడికక్కడ చేసాం. కానీ అప్పుడు ఆంధ్ర పాలకుల మధ్య ఆంధ్ర విద్యార్థులతో మనం కలిసిన పరిస్థితిలో ఏకం చేసుడు అనేది ఎట్లా ఉండే? అట్లాంటి పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో వాళ్ళు రకరకాలుగా నిర్బంధాలు పెట్టిండ్రు, అన్ని రకాలుగా అణిచివేత కుట్రలు చేసిండ్రు. అయినా కూడా ఈ బలమైనటువంటి వాదన ముంగట వాళ్ళ నిర్బంధాలను త్యజించుకోవడం అనేది ప్రజలు సాహసోపేతమైనటువంటి నిర్ణయంలో వాళ్ళందరూ కూడా ప్రజలు మాత్రం మమేకమై కలిసిండ్రు. అంటే కేసీఆర్ గారి దీక్ష తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ నుంచి తెలంగాణ భవన్ నుంచి నార్త్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి అలుగునూరు చౌరస్తాకు వచ్చిన తర్వాత అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీస్ బలగాలు కేసీఆర్ గారిని అరెస్ట్ సిద్దిపేటకు వస్తుంటాయి. యాక్చువల్గా జరగాల్సింది సిద్దిపేటలో దీక్ష. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రావాలి. సిద్దిపేటకు వస్తుంటే మార్గ మధ్యలోనే అలుగునూరు చౌరస్తాలో కరీంనగర్ డ్యామ్ దాటంగానే అలుగునూరు చౌరస్తా కేసీఆర్ గారి ఆ చౌరస్తా దాటక ముందే అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయగానే కేసీఆర్ గారు అక్కడే కూర్చున్నాడు. నేను శాంతియుతమైనటువంటి దీక్షలు చేస్తే మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇది సమైక్య రాష్ట్ర నాయకుల కుట్ర అనేసి అక్కడే దీక్ష చేస్తే కేసీఆర్ గారిని అమాంతం మమ్మల్ని అందరినీ కూడా తప్పించి అక్కడ ఉన్నటువంటి చాలామంది తప్పించి వేరే కార్ల డైవర్ట్ చేసుకొని కేసీఆర్ గారిని పికప్ చేసుకొని అక్కడ నుంచి వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళారు. కేసీఆర్ గారిని ఖమ్మం జైల్లో ఎప్పుడైతే పెట్టినరో అప్పుడే విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ
ఉవ్వెత్తున ఎగిసిపడి యూనివర్సిటీలు, కాలేజీలు, సబ్బండ వర్గాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చింది. అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రజలు ఊహించుకోలేకపోయింది. అంటే కేసీఆర్ గారిని ఆంధ్ర నాయకులు తీసుకుపోయి, సమైక్య రాష్ట్ర నాయకులు తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి కుట్రను ఎవరు కూడా జీర్ణించుకోలేక అదే రోజు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడం, ఇవన్నీ సంఘటన జరిగాయి. యూనివర్సిటీలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, ఇనుప కంచెలు, ఇవన్నీ విపరీతంగా విద్యార్థులను కొట్టడము మన కళ్ళ ముంగట అన్ని లైవ్ షోలు నడుస్తుంది. అది ఎవరు సహించలేక మొత్తానికి తెలంగాణ సమాజం అంతా కదిలింది. తెలంగాణ సమాజం అంతా కదిలి చావో రేవో తెలంగాణ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అయినటువంటి నినాదంతో ప్రజలందరూ మమేకమైపోయారు. అప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టిన తర్వాత విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని చంపేంత కుట్ర జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారిని ఇమిడియట్లీ మాకు నిమ్స్ హాస్పిటల్కి తరలించాలి, లేకుంటే సమాఖ్యవాదుల కుట్రలు కేసీఆర్ని కానీ ఏమో చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయని మేము విద్యార్థులం, ఉస్మానియా, కేయు అందరం కూడా రోడ్ల మీదకి రావడం ఎంబడే సమైక్య రాష్ట్రం తలొగ్గి కేసీఆర్ గారిని మళ్ళీ 2 రోజుల తర్వాత నిమ్స్కి తరలించారు. 11 రోజుల కఠోర దీక్ష తర్వాత ఢిల్లీ భయపడి, ఢిల్లీ పీఠం మొత్తం కంపించిపోయి కేసీఆర్ గారి దీక్షకి దిగొచ్చి తెలంగాణను ప్రకటించడం జరిగింది. అంటే ఈ కేసీఆర్ గారి దీక్ష నవంబర్ 29 అనేది ఒక చరిత్రలో మలుపు తిరిగేటువంటి రోజు. మలిదశ ఉద్యమాన్ని మళ్ళీ ఇంకోసారి ఒక మలుపు తిరిగిన పరిస్థితి. మనం 52 ముల్కి తర్వాత 64 ఉద్యమం, 69 ఉద్యమం, ఇవన్నీ కూడా చూసినాం, ఎన్నో ఉద్యమాలు చూసినాం. కానీ ఈ కేసీఆర్ గారి దీక్ష అనేటువంటి నవంబర్ 29 అన్నిటిని కూడా మలుపు తిప్పి అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి రోజు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు స్మరించుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది సంఘటన ఏదైనా ఉంది అంటే నవంబర్ 29, 2009. అయితే ఈ దీక్ష సమయంలో మీరు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఒక జేఏసీ ఫామ్ చేసినామన్నారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళతో ఎట్లుండే? జై తెలంగాణ అన్న తెలంగాణ డిస్కషన్ జరిగినప్పుడు ఏమంటుండే? అసలు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దశలో తెలంగాణ పదము వినిపించడానికి కూడా, తెలంగాణ పదము అనాలంటే కూడా అసలు మాట్లాడలేనటువంటి ఒక స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి కనబడేది. యూనివర్సిటీలో కానీ లేకుంటే బయట కానీ. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశం అంత ఎత్తుకున్నాడో అప్పుడు ఆంధ్ర వాళ్ళ గుండెల్లో రైళ్లు పలికి, అప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల తెలంగాణ అనకుండే ఇక్కడ ఉండలేమన్నటువంటి స్థితిని కల్పించినటువంటి నాయకుడు కూడా కేసీఆర్. అంటే లాస్ట్కు చివరికి సమైక్య రాష్ట్రాన్ని నెత్తిన వెత్తుకొని నేను బతుకున్నన్ని రోజులు 2 ముక్కలు కానీయా అన్నటువంటి 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అనివార్యంగా తెలంగాణ కోసం రెడరీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బాణిని ఢిల్లీ పెద్దల దగ్గర వినిపించినటువంటి అడుగను కూడా కేసీఆర్ గారు భుజాన వేసుకున్నాడు. కాబట్టి ఇలా తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ భాష కావచ్చు, తెలంగాణ యాస కావచ్చు, చాలా ట్రెండీ. సినిమాలు, ఆఖరికి సీరియళ్ళు, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న షార్ట్ ఫిలింలు, ఇంకా చెప్పాలంటే చిన్న షార్ట్లు. అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో ప్రస్తావిస్తున్నా. చిన్న చిన్న షార్ట్లు కూడా చాలామంది చాలా స్వేచ్ఛగా, చాలా ప్రేమగా, ఇంకా చెప్పాలంటే మన భాష రాని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మన భాష అలవర్చుకొని కూడా మాట్లాడే పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. కానీ అప్పట్లో ఎట్లుండే తెలంగాణ భాష? ఒకప్పుడు తెలంగాణ భాషను అంటే ఎట్లా చూపించారంటే ఒక తెలంగాణ భాష రౌడీ భాషగా చిత్రీకరించి తెలంగాణ యాస భాషనంతా కూడా మన సంస్కృతి సంప్రదాయాలంతా కూడా ఒక జోకర్గా చూపించేటువంటి ప్రయత్నం చేసేది. కానీ ఇలా ఆనాడు జోకర్గా లేకుంటే ఆ జోకుల కోసం వాడినటువంటి భాషను ఇలా తెలంగాణ భాష, తెలంగాణ యాస లేకుండా ఏ సినిమా రావడం లేదు, ఏ షార్ట్ ఫిలిం రావడం లేదు. అసలు ఎక్కడ కూడా తెలంగాణ అనేటువంటి పదం లేకుండా ఇలా సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు తెలంగాణ భాషను తిరస్కరించినటువంటి ఇలా సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ ఇలా తెలంగాణ భాష లేకుండా సినిమా వస్తలేదంటే దానికి నిలువెత్తు సాక్ష్యమే కేసీఆర్ గారు తెలంగాణ భాషను ఎంత ప్రావీణ్యత కల్పించిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇలా తెలంగాణ మాట, భాష లేకుంటే ఏ సినిమా లేదు. ఇలా ఆ భాష పెడితేనే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇలా రౌడీలకు, గుండాలకు, ఆ జోకులకు వాడేటువంటి భాషను ఇలా తెలంగాణ భాష, ఇది మా భాష, మా సంస్కృతి, మా సంపద, మేము మాట్లాడుకునేటువంటి భాష, ఇది మా ఒరిజినాలిటీ, అంటే
సహజత్వాన్ని మేము చాటుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా అనేటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు జరగబోయే దశాబ్ది ఉత్సవాలు, జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు, సో ఎట్లా జరుగుతున్నాయి, ఎన్ని రోజుల పాటు కంటిన్యూ కాబోతుంది, ఏమేమి కార్యక్రమాలు దీనికి సంబంధించి? ఈ 10 సంవత్సరాల కాలంలో 2014కు ముందు 2014 తర్వాత ఇలా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చూసుకోవచ్చు. ఇలా తెలంగాణ అడుగడుగునా కూడా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనబడుతుంటాయి. కేసీఆర్ గారు సృష్టించిన సంపద కనబడుతుంటుంది. కేసీఆర్ గారు ఏర్పరిచినటువంటి నీళ్లు కనబడుతుంటాయి. కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టులు కనబడుతుంటాయి. సమైక్య రాష్ట్రంలో 62 కోట్ల బడ్జెట్ను కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి 3 లక్షల కోట్లకు ఇలా మన బడ్జెట్ వచ్చిందంటే ఎంత అభివృద్ధి చేసుకున్నామో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మన వాణి బాణి ప్రతి నిమిషం వినబడాలి, ప్రతి నిమిషం ప్రజలు వింటుండాలి. అది మన అస్తిత్వ పోరాటం. మనకు జరిగింది 60 సంవత్సరాల పోరాటం, 4 కోట్ల ప్రజల పోరాటం. అదేవిధంగా ఈ లక్షలాది మంది ఎప్పటి నుంచో 369 మంది చనిపోయినటువంటి తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు తెలంగాణ వాదులు చనిపోయినారు. ఇవందరినీ ఇలా వాళ్ళందరికీ తెలంగాణలో చనిపోయినటువంటి అమరులకు నివాళులు అర్పించేటువంటి రోజు ఏంటంటే ప్రతి నిమిషం తెలంగాణ వాణిని బాణిని కాపాడుకోవడం, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ఇన్ని సంవత్సరాలు భవిష్యత్తులో కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. సో ఇది ఉద్యమ స్ఫూర్తులకు సంబంధించి తెలంగాణ భవన్లో జరుగుతున్న దీక్షా దివస్ సందర్భంగా సెలబ్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.